జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టల ప్రకారం చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో సూర్యుడు, శుక్రుడు ఉన్నారు. గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఒక స్త్రీ మూలంగా మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్, టెన్షన్స్ ఇవి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. 7వ స్థానం అధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరియు మీ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ శని మీకు 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. మీకు చాలా డబ్బు అనేది వస్తుంది. మీకు ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.